ఎర్రగుంట చెరువు మురికికుంటలా మారింది. చుట్టుపక్కల ఉన్న ఇండ్లలోని చెత్త చెదారమంతా తెచ్చి చెరువులోనే వేస్తుండడంతో అధ్వానంగా తయారైంది. చెరువులోని నీరు రంగుగా మారటంతో నీటిపై పచ్చని నాచు తయారైంది. ఒకప్పుడు సాగునీటిని అందించిన ఎర్రగుంట చెరువు నేడు మురికి కూపంగా మారింది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. ఎర్రకుంట చెరువు మురుగునీటితో నిండిపోయి దుర్వాసన వెదజల్లుతుంది. ప్రజెంట్ మనం ఇక్కడ చెరువు దగ్గర ఉన్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే కూడా ఈ చెరువు అంతా కూడా చెత్త చెదరంతో నిండిపోయింది. చుట్టుపక్కల ఉన్న వారంతా కూడా చెత్తనంతా కూడా తీసుకొచ్చి ఇక్కడే వేస్తుండడంతో నేడు చెరువు అయితే ఇంత అధ్వానంగా తయారైంది. మొత్తం నాచుతో నిండిపోయి చూడొచ్చు మనం అసలు చెరువు ఎలా కనిపిస్తుందో. నీటిపైనంతా కూడా నాచంతా వ్యాపించి క్రిమి కీటకాలకు నివాసంగా మారింది. మరోవైపు కూడా జలకలతో నిండిన తటాకాన్ని కొందరు స్థానికులు ఎటువంటి బాధ్యత లేకుండా కూడా ఇష్టరాజ్యంగా చెత్తని ఇక్కడే పారవేస్తున్నారు. ఎక్కడికక్కడ నాలాలు ఆక్రమించేసి వాటి దారిని మళ్లించారు. దీంతో ఇటీవల కురిసిన వర్షాలకైతే వరద నీరు ఆశించిన స్థాయిలో చెరువులో చేరలేకపోయింది. కానీ కాలనీ వీధులను మాత్రం ముంచెత్తింది. వృధాగా పోయింది వరద నీరంతా కూడా. ప్రస్తుతం ప్లాస్టిక్ వ్యర్థాలతో డంపింగ్ కేంద్రంగా కనిపిస్తుంది. మనం చూడొచ్చు ఎట్లా కనిపిస్తుంది అంటే మొత్తం వాడిపడేసిన వస్తువులు, చెత్త చెదారం, ప్లాస్టిక్ వ్యర్థాలు మొత్తం దీంతోనే నిండిపోయింది. దాంతోపాటు చూసుకున్నట్లయితే కూడా ఆ షేక్పేట్ ఎర్రకుంట చెరువు ఒకప్పుడు వర్షాకాలంలో స్వచ్ఛమైన నీటితో కలకలలాడుతూ ఉండేది. స్థానికంగా కూడా చేపలు పట్టేవారు. అంతేకాదు ఇక్కడ చేపలను పెంచేవారు కూడా తటాకం నీటిని అయితే మొత్తం వ్యవసాయానికి కూడా ఉపయోగించుకునేలాగా ఉండేది. మొత్తం షేక్పేట శరవేగంగా కూడా అభివృద్ధి చెందిన నేపథ్యంలో అయితే నివాసాలు కూడా పెరిగిపోయాయి. మొత్తం అంతా కూడా మురుగునీరు చేరడం అయితే ఆరంభమైంది. ఈ క్రమంలో మురుగునీటితో నిండి మురికి కుంటలా ఉండింది. మొత్తం చూసుకున్నట్లయితే కూడా నిత్యం చేరే మురుగుతో ఎండిపోకుండా ఏళ్లుగా అలానే ఉండేది. స్థానికులు ఈ సమస్యపై జిహెచ్ఎంసీ అధికారులకు అయితే విన్నవించుకున్నారు. ప్రత్యేక పైప్ లైన్లు నిర్మించి మురుగు మళ్లించడంతో సమస్యకైతే పరిష్కారం లభించింది. అయినప్పటికీ కూడా కొందరు నిర్లక్ష్యం వహించడం పట్ల అయితే చెరువు అయితే ఇప్పుడు దుర్వాసన మొత్తం వెదజల్లుతూ ఇంత అధ్వానంగా తయారైంది. నాచుతో చెత్త చెదరంతో అయితే నిండిపోయింది. 5 ఏళ్ల క్రితం నుంచి కూడా ఎర్రగుంటను వాన నీరు అంతంతగా మాత్రమే చేరుతుంది. 2-3 నెలల్లోనే ఆవిరైపోతుంది. మళ్ళీ తిరిగి ఎండాకాలంలోకి ఇదంతా కూడా మైదానంలో అయితే తయారవుతుంది. ఈ ఏడాది కాస్త వర్షాలు ఎక్కువగా కురిసినప్పటికీ కూడా ప్రస్తుతం అయితే ఈ చెరువులో కొన్ని వాటర్ అయితే మనకు కనిపిస్తున్నాయి. అయినప్పటికీ కూడా తటాకంలో కొందరు స్థానికులు చెత్త వ్యర్థాలు అయితే పడేస్తున్నారు. దీంతో పరిస్థితి అయితే మళ్ళీ మొదటికి వచ్చింది. తటాకం నీరు రంగు మారి దుర్వాసన అయితే వస్తుంది. చెత్త వేయకూడదని అధికారులు సూచికల బోర్డు ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఎటువంటి ఫలితం లేకుండా పోతుంది. తటాకం కట్ట వద్ద కుండీలు ఉన్నప్పటికీ అంటే చెత్త కుండీలు ఉన్నప్పటికీ కూడా పలువురు కక్ష కట్టినట్లుగా వ్యర్థాలను తటాకంలోనే వేస్తున్నారు. జిహెచ్ఎంసీ సిబ్బంది తొలగించిన 3-4 రోజులకే మళ్ళీ పేరుకుపోతుంది. దీంతో ప్రకృతి ప్రేమికులు కూడా తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సరే సంబంధిత అధికారులు స్పందించి ఈసారికైనా సరే ఈ చెత్త చెదారంతో ఈ నీటిని ఇలా ఉండకుండా చూసుకునే బాధ్యత అధికారులపైన ఉందని, ఇప్పటికైనా సరే ఉన్నతాధికారులంతా కూడా స్పందించి ఈ చెరువుని కాపాడాలని, తిరిగి దీనికి పూర్వవైభవం తీసుకురావాలని, ఇక్కడ చెత్త వేసే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ గజానంతో ప్రియాంక, HM టీవీ, హైదరాబాద్.